హలో నీలగిరి గారు, సార్ మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలు ఒక సామాన్యుడు రేపు అలా అయిపోదాం రేపు ఇలా అయిపోదాం అని మాలాంటి వాళ్ళు అందరూ ఆలోచించుకుని అవి పేక మేడలుగా కూలిపోవటం జరుగుతుంటుంది, అది చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం. అది ఇన్స్పైర్గా తీసుకుని చేశారా, లేకపోతే మొన్న పొలిటికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమి నమ్మకండి, ఈయనకి మెంటల్గా కొంచెం అని దాన్ని తీసుకుని చేశారా ఈ ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్? వీటన్నిటికంటే కానీ బతుకు జట్కా పడిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అలాంటి లైఫ్ చాలా చూసి చేసింది సార్. ఇది బతుకు జట్కా పడిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్. ఏది కానీ కొన్ని సీజన్ నుంచి రన్ అవుతుంది తమిళ్లో, అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది. సార్ అందుకేనా మీరు ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని బతుకు చెక్క? అవును అవును, దానికి నేను ఫ్యాను, వినోద్ కూడా ఫ్యాన్. అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సో హాయ్ అండి రాకేష్ గారు, మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు, అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా. అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రమోషనల్ వైజ్ కాలా మీరు ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారా సినిమా గురించి ఏమన్నా? నేను అంటే ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను. సో యు ఆర్ రెడీ టు ఆస్క్ హిమ్? నేను అందరిని అడుగుతానండి, నాకు అలా ఏం లేదు. ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అందరు నేను ఎవరైతే పనిచేశానో, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు, ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి. ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతా. సో ఇన్ఫ్యాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు ద రిలీజ్ నేను తెద్దామని. యా, అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్తో వర్క్ చేశారు, అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్. వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా? నేనే అడుగుతున్నా. బట్ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ ఇది తెలుగు నేటివిటీతో తీసిన సినిమా. ఇది మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి తెలుగులో ఫస్ట్ మన జనాలకి అంతా పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకు మార్కెట్ ఉంది కొంచెం, సో అలా ఏమన్నా మనం రెండు బైలింగ్వల్ చేద్దామా అని. బట్ లేటర్ వి రియలైజ్ దట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని, ఒక తెలుగు సినిమాలకు ప్రొజెక్ట్ చేద్దామని. రాకేష్ గారు ఇక్కడ సార్ యా. సో స్కానర్తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు, డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది. బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగా ఏమన్నా ఇవ్వడం ఏమన్నా, లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే సిచ్యువేషన్? లేదు సార్, ఆ ఐడియాసే రాలేదు, ఎవరు చేయలేదు కూడా. ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకరు ఉన్నారు సార్, సో వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అనమాట ఇది. అండ్ యా, వినోద్ గారితో ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. నిన్న కూడా ఒక వీడియో చూసాము, బాల్ తగులుతుందా వెయిట్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు వెళ్ళండి అన్నట్టు. సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంది? సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి ఆలోచించి బ్రెయిన్ స్టార్మ్ చేసి చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ అదొకటి. సారీ, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? యా, సో చాలా అండర్ ప్లే చేస్తున్నామండి ఈ ప్రమోషన్స్ కూడా. చెప్పాలంటే ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్లే చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరందరు సినిమా చూసిన తర్వాత అబ్బా తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపల నుంచి. అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక మంచి గొప్ప సినిమా లాగా ఏమైనా ట్రై చేద్దామని. నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. రాకేష్ గారు, యా, ఇనీషియల్ ఐడియా ఏం సార్? ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నారు, లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు? యా, ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, లేకపోతే థియేటర్కల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా? ఎందుకంటే మేకింగ్లోనే మనకి
అలా షూట్ చేయాల్సి వస్తుంది మన. బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకి ఒక సినిమా చేద్దాం. మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో యా, వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే పోస్ట్ రిలీజ్ పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక 1 వీక్ పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా వినోద్ గారు, సో పేక మెడల్ టైటిల్ కదా, సో మీరు పేక ఆడుతూ ఎంత లాస్ అయ్యారు, అంటే రియల్ లైఫ్లో అలా ఏమన్నా జరిగిందా? రియల్ లైఫ్లో ఐ వోంట్ బెట్ అండి, జస్ట్ ఫ్రీగా ఆడతాను, నో బెట్టింగ్. యా రీసెంట్లీ టాపిక్స్ కూడా చాలా నడుస్తున్నాయి, ఈ బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు, లేదా ఇలానే పేక ఆట కావచ్చు, కొన్ని ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. సో దానిపైన మీ టేక్ ఏంటి? ఇది ఎంతవరకు, అంటే చాలా మంది అంటారు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటారు, కానీ సో మీరేమంటారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆడారు కదా, అందుకే అడుగుతున్నాను మీరు సినిమాలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అది కొంచెం డేంజరస్ కదా. డెఫినెట్లీ ఇట్స్ డేంజరస్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ it becomes an addiction also, no? So just with friends when you're playing happily, that's different, but this thing, it could go as an addiction, so it is dangerous. Yeah. డైరెక్టర్ గారు, సార్. పేకమెడలు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్. అంటే యాక్టర్ చూసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది, ఆమె ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అని కాకుండా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి హీరోగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే తమిళ్లో ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, సో దీంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. సో అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో, అంటే బిఫోర్ ది స్క్రీన్ వెళ్ళే ముందు స్క్రిప్ట్ ప్రకారం? సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మేము సెకండ్ లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో రాకేష్తో డిస్కషన్ జరిగింది, ఇది ఫిల్మ్ చేద్దామనే థాట్ ప్రాసెస్. మేము దగ్గర ఒక 1500 ఆడిషన్స్ తీసుకున్నాం, ఇవన్నీ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిటి కూడా చెక్ చేసుకున్న ప్రాసెస్. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను డిజైన్ చేసుకుంది, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఏదంటే అది హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకుంది. సో ఆ క్యారెక్టరు బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంది. రకరకాల ఎమోషన్స్ ఇందులో లింకప్ అయి ఉన్నాయి, అంటే క్యారెక్టర్ పరంగా కానీ. సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైము ఇట్లా ఊసరవెల్లి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా ఇంకో క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అన్నట్టుగా అనిపించాలి. రెండోది ఈ ప్రాసెస్తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే ప్రాసెస్లో మనకు ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవ్వాలి. అదే విధంగా నమ్మేలా కూడా ఉండాలి. నాకు ఇన్ని ఛాలెంజ్ లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యాను, బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అంటే జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ క్యారెక్టర్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి, ఇలాంటి కొడతారు తిడతారు అంటే అది ఆ కాన్సెప్ట్ నువ్వేం డైరెక్టర్ అంటారు అంటే ఒక భయం స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే వినోద్, ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా పేరు శివ నుంచి నేను చూశాను బాగా. దాని తర్వాత నుంచి నేను తన ఐస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్. సో ఒకసారి మేము ఏం చేస్తే ఆడిషన్స్లా పంపించాం, ఆన్లైన్లో ఒక చిన్న పోస్ట్ చేసేసి అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు, రాకేష్ నేను డిస్కస్ చేసుకున్నాం, ఇది దొరికేటట్లేదు, బౌండరీస్ దాడదాము, నాకు ఒక 2 months టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకొని వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఆడిషన్స్లో వినోద్ చేసి పంపించాను. వినోద్ పంపించిన తర్వాత వినోద్ ఇంకా అంతకుముందు ఏం చేశాడు ఇవన్నీ ఆలోచించుకుంటే నేను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఈ అబ్బాయి హీరో, ఇతను ఇలా ఎలా చేస్తుంటాడు, అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాలి. వినోద్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. నా పేరు శివలో కూడా 2010లో వచ్చింది నా పేరు శివ. సో దాంట్లో మీ క్యారెక్టర్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్, సో టీనేజ్ క్యారెక్టర్ అది, అప్పుడే చాలా ఇంపాక్ట్ చూపించారు ఆ క్యారెక్టర్ ద్వారా. సో తర్వాత చేసిన కూడా నెగిటివ్ క్యారెక్టర్సే. సో దీంట్లో ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడానికి మీరు ఎంతవరకు డీప్గా వెళ్ళారు? అంటే అంతా యూసరబిల్ టైప్లో చూపించారు కదా, అంటే ఒక్కొక్క ప్రాసెస్ లేయర్స్ చాలా ఉంటాయి. సో ఒక ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, బయట అప్పులు చేసి ఉంటాయి, సంథింగ్ గ్యాంబ్లింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అన్ని వేస్ మీరు చూపించాలి. సో అట్లా డెఫినెట్గా చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో అండ్ చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మేము ఒక
2 months రిహర్సల్ చేసామండి. సో అది చాలా హెల్ప్ అయింది. ఐ మీన్ వీ వెంట్ టు ది లొకేషన్ ఆల్సో. లొకేషన్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ సీన్ మళ్ళీ స్టేజ్ చేసి వీ రిహర్స్ లైక్ దట్ అ లాట్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. డైరెక్టర్ గారు, ఇక్కడ సార్ మీ సినిమాలో రాయలసీమలో బాగా పాపులర్ అయిన ఒక అవును, డ్యాన్స్ ఉంది. అవును సార్, అవును. సో ఏంటి ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారా ఏంటి? అలాగే సార్ అంటే నాకు ఈ సినిమాలో నేను ఏమనుకున్నానంటే ఏం చెప్పినా కానీ జిమికిల్ కోసం చెప్పొద్దు, అది ట్రూ ఎమోషన్ లాగే ట్రై చేద్దాం అనేది ఉద్దేశంతో అనుకున్నాను సార్. సో అతను నేను యూట్యూబ్ చూస్తున్న ప్రాసెస్లో ఇక్కడ ఈ విలేజ్ సీక్వెన్స్లో ఒక ఫోక్ సాంగ్ అయితే సెట్ అవుద్ది, ఈ ఫోక్ సాంగ్ ఒకటి పడాలి అన్న టోన్ వచ్చింది. సో ఏ ఆర్ట్ ఫామ్ని చూజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నప్పుడు అతను చెక్కవచ్చిన చాలా ఫేమస్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్. సో ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో తను అప్రోచ్ అయ్యాను. సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ నుంచి. సో థ్యాంక్ యూ. రాకేష్ గారు లీడ్ యాక్టర్గా సినిమాలో చేయడం ఈజీయా, లేదంటే అక్కడ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడం కష్టమా? సార్ ప్రొడ్యూసింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను సార్. ఫస్ట్ పాయింట్, అందరూ చాలా టఫ్ అనుకుంటారు కానీ స్టార్టింగ్లో నేను చేసిన ఎవరికి చెప్పదు చాలా టఫ్ అనిపించింది, ఫస్ట్ సినిమా కాబట్టి. ఛాలెంజింగ్ డెఫినెట్గా ఉంటుంది సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే మనకు భయం వేస్తూ ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోద్ది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకేంటంటే చాలా సపోర్టివ్ మంచి టీం ఉంది. సో ఇప్పుడు నా దగ్గర సొల్యూషన్ లేకపోయినా కూడా ఒక ప్రాబ్లంకి ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. సో అలా మేము ఒక టీమ్గా చేసుకుంటూ వస్తాం అనమాట. రాకేష్ గారు, వినోద్ హలో అండి. మీ పర్ఫార్మెన్స్ లోనే చూసాము, అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ. ఆస్కార్ లెవెల్ చేశారు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు 3 months నేను తెలుగు క్లాస్కి వెళ్ళాము. సో ఆఫ్టర్ దట్ 1.5 months ఫుల్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాము. సో ఒక 3-4 months ఫుల్ రిహర్సల్స్లే. ఎందుకంటే తమిళ్ వర్డ్స్కి కొద్దిగా ఒత్తులు అవి చాలా డిఫరెన్స్ ఉంటాయి పలకడం. అదే ఆఫ్టర్ ఆ రిహర్సల్ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ వి యాక్చువల్లీ ట్రై టు డూ డబ్బింగ్ ఆల్సో అండి. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వి రియలైజ్డ్ ఈ క్యారెక్టర్కి హౌ మచ్ ఎవర్ పర్ఫెక్ట్ ఐ కుడ్ బి, దే కుడ్ బి 0.5% మిస్టేక్ వచ్చినా కూడా then the audience will be taken, the connection will be cut from the character. So we decided no, I would not dub in this film. Let Telugu guy dub any decision తీసుకున్నాం. అనుష గారు, సో అంటే మీరు ట్రైలర్ చూసుకుంటే మీ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ హిమ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. తనని కాంపిటేట్ చేయడం అన్నదే లిటిల్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ యూ. అందులోనూ రీజనల్ ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద టాస్క్. అంటే మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది త్రూ అవుట్ పేక మేడలు, యాక్టింగ్ విత్ హిమ్ ఆర్ డూయింగ్ దట్ రోల్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అది అంటే లైక్ బికాజ్ హీఈస్ ఎ రియలీ గుడ్ యాక్టర్, అది నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఇట్ యాక్చువల్లీ మోటివేటెడ్ మీ అండ్ దిస్ థింగ్ బికాస్ హీ గేవ్ ఎవ్రీథింగ్. లైక్ ఇట్ వాస్ సో ఈజియర్, ఇట్స్ రియలీ ఈజీ వెన్ ఆపోజిట్ ఉన్న యాక్టర్ అంతా బాగా చేస్తుంటే మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాము. సో కాంపిటీషన్ కన్నా నాకు అది చాలా ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. అండ్ బోత్ వాజ్ వెరీ, ఐ మీన్ ఇన్స్పిరేషన్ అట్ ద సేమ్, ఇన్స్పైరింగ్ అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్ అని అనొచ్చు. వినోద్ గారు, ఇక్కడ నా పేరు రాజా, ఐడ్రీమ్ మీడియా నుంచి. ఓకే, మీ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలుగు రీజన్ నుంచి రాలేదు, ఇక్కడ కొన్ని సినిమాలు చేశారు, ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు. మీరు మీడియా ముందుకు వచ్చి అది అడిగింది ప్రమోషనల్ ఆడియన్స్ చాలా జెన్యూన్ లవ్ చూపించారు, కొన్ని లక్షల మంది స్కాన్ చేశారు, ఇంత రీచ్ వచ్చింది. సో తెలుగు ఆడియన్స్ లవ్ మీకు ఎలా అనిపించింది? నాకు షాక్ అండి. యాక్చువల్లీ నేను ఇది I didn't know this will become huge hit.
బట్ ఒక కొత్త కాన్సెప్ట్ ఓకే చేద్దామని చేసాము. బట్ నాకు ఐ గాట్ సో మెనీ కాల్స్ అండి, సో మెనీ కాల్స్ దే వాంటెడ్ టు సెండ్. I became, it was emotional for me, you know. It was, so actually thank you so much for all those calls and me support ki. From this day I'm deleting all this QR code, so me support next direct theater counter kelli. థింగ్ ఈజ్ మీ ఇద్దరు బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎలాగంటే ఇప్పుడు దీస్ కైండ్ ఆఫ్ మ్యాక్యులియన్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్, ఇలాగ ప్యాక్ మెడల్ కట్టే క్యారెక్టర్స్ అని, అలాగే సఫరింగ్ బెటర్ ఆఫ్ ఎట్ హోమ్ అన్నది ఆల్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో ఉన్నాయి, హై సొసైటీలో కూడా ఉన్నాయి. కాకపోతే వాటి స్టేక్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ పోతే 100 కోట్లు 200 కోట్లు పోతుంటాయి. ఇక్కడ మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు ఒక 1000 రూపాయల రేంజ్లో ఇలా ఉంటాయి. మీరు వై హ్యావ్ టేకెన్ దిస్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు పెర్ఫార్మ్ యువర్ స్టోరీ అండి? సార్ ఇప్పుడు మేస్త్రి గారు మీరు అన్నట్టుగానే సార్, ఇప్పుడు ఒక నెలకి 10,000 వచ్చేవాడికి ఒక 1000 రూపాయలు పోయాయంటే చాలా బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే వాడి ఆదాయం అలాంటిది, వాడి అవసరం అలాంటిది. సో మేజర్గా ఇప్పుడు డబ్బు అనే ఒకటే కదా సార్, ఇది ఎమోషన్ కూడా అటాచ్ అయి ఉంటుంది. బిలో మిడిల్ క్లాసు వీళ్ళల్లో సగం అంటే రిలేషన్స్ తెలియకుండానే డబ్బుతో ముడిపడి ఉండే విధానం ఒకటి ఉంటుంది. అంటే అన్ని లేయర్స్ లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అది ఏ లేయర్ ఆఫ్ ది సొసైటీలోనే అదే నిజం. సో ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో దాపెట్టుకున్న ఒక 1000 రూపీస్ తీసేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆమె ఏం చేయాలనేది ఒక అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది ఖర్చు పెట్టడానికి 1 అవర్ సరిపోతుంది అతను ఎవరైనా కానీ అదే 1000 రూపాయలకి ఒక నెలలో వచ్చే బేసిక్ థింగ్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీస్కి, ఆ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా రీచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ తో నేను ఆ సొసైటీని తీసుకుని ఈ కథని చెప్పే విధంగా ట్రై చేస్తాను. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మన సినిమా ఫ్యాకల్టీ అన్నది కంప్లీట్గా ఇట్ బికేమ్ సో రిచ్, లైక్ యునో పీపుల్ ఆర్ లవింగ్ టు వాచ్. చాలా హై కైండ్ ఆఫ్ మేకింగ్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా రోజులు, కొన్ని ఆడిన సినిమాలన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ మీద ఇలాంటివి ఆడినాయి ఎక్కువగా. బట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ కంటెంట్ ఈస్ కన్సర్న్, ఇది ఏ రకంగా ఇది ఆడిటోరియంస్ని కానీ ఆడియన్స్ని కానీ హౌ ఇట్ కెన్ రియల్లీ ఇంపాక్ట్ అండి? ఎందుకంటే దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్